విషింగ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇది నా 2025 రీక్యాప్. దిస్ ఇయర్ నేను అనుకున్నట్టు ఏది కాలేదు. అండ్ దిస్ ఇయర్ చాలా ట్విస్టులు, ఇష్యూస్ చాలానే వచ్చాయి. బట్ సమ్ అవర్ మేనేజ్ టు ఆల్ దిస్ ఇయర్. నేనైతే చాలానే లెసన్స్ ఫేస్ చేశాను. ఈ 2025 వీడియోస్లో చూసినట్టు లైఫ్ ఇలా ఉంటుందంటే అస్సలు ఉండదు. అంటే లైక్ నేననే కాదు, ఎవరి లైఫ్ అయినా అంతే. వీడియోస్లో చూసినట్టు అలా ఉంటుందంటే అలా ఎక్స్పెక్ట్ చేసే ఫస్ట్ అది కరెక్ట్ కాదు. అండ్ లైక్ నా పర్స్పెక్టివ్లో కూడా అంతే. రియల్గా చెప్పాలంటే ఈ 2025లో నేను చాలా డౌన్ అయిపోయాను అండ్ చాలా లాస్ని. అండ్ ఈ 2025లో ఇట్స్ ఓకే. అండ్ ప్రతి ఒక్క లెసన్ నేను నేర్చుకున్నా కూడా. నేను ఈ 2025 బిగినింగ్ స్టేజ్లోనే ఒకటి అనుకున్నాను, నాకు నేను చాలా బిజీ అయిపోదామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను చాలా టైం ఇచ్చుకుందాం. బట్ ఎట్ ఏ పాయింట్ చాలా సఫర్గ్రేటెడ్గా ఫీల్ అయిపోయాను. కంటెంట్ క్రియేషన్, స్టడీస్, ఎగ్జామ్స్, జాబ్స్, ఇంట్లో వర్క్, ఇలా సో అండ్ సో నా 2025 టైమింగ్స్లో మెనీ పీపుల్ హెల్ప్స్ టు మీ. అంటే బి లైక్ ఓన్లీ నా లైఫ్ ఉన్నారుగా, నా ఫ్యామిలీ అంటే ఉన్నారుగా, నా సపోర్ట్గా, నా సపోర్టర్స్. ఏం చేసినా యాక్సెప్ట్ చేసే వాళ్ళు, నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు. బి లైక్ వాళ్ళు లేకుంటే ఈరోజు ఈ వీడియో గిట్లా పోస్ట్ చేసేదాన్ని కావచ్చేమో. సో మోర్ బౌండింగ్స్ కాకుండా నా వాళ్ళు అనే నా బౌండింగ్స్ చాలు, మోర్ దెన్ ఎనఫ్. అండ్ దిస్ బాండింగ్స్ ఆర్ సో స్పెషల్ ఫర్ మీ. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ టు ఆల్ కమింగ్ టు మై లైఫ్. అండ్ అందులో మీరు కూడా ఉన్నారు. సో ఇప్పుడు 2025 స్టోరీ మనకెందుకులే, 2026 లోకి అయితే వచ్చేసినాం కదా. ఈ ఇయర్ అయితే మీరు కూడా బాగుండాలి, అందులో మెయిన్ గా నేను కూడా చాలా బాగుండాలి. అండ్ ఈ 2026లో నేను మొత్తానికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఏంటి అంటే ఫర్ లెర్న్ అండ్ హీల్ అండ్ సక్సెస్. అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకునే ధైర్యం దేవుడు మీకు ఇస్తాడు. క్వశ్చన్ ఇచ్చిన దగ్గరనే ఆన్సర్ కూడా ఉంటుంది కదా, అలానే ప్రాబ్లం పుట్టించిన దేవుడే సొల్యూషన్ పుట్టియడానికి గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.